aspirants, welcome to Daily Chronicles by Abhiram IAS Academy. So, ee roju Daily Chronicles lo the most important topics for the examination from the Hindu newspaper తెలుసుకుందాము. అండ్ ఇక్కడ నేను ఢిల్లీ ఎడిషన్ వాడుతున్నాను, ద హిందూ ఢిల్లీ ఎడిషన్ యూజ్ చేస్తున్నాను. మీరు హైదరాబాద్ ఎడిషన్ వాడుతున్నప్పుడు అంటే యూజ్ చేస్తున్నప్పుడు మేబీ ద పేజ్ నెంబర్స్ మైట్ బి డిఫరెంట్, ఒకసారి చూసుకోండి, కానీ కంటెంట్ మాత్రం సేమ్ ఉంటుంది. చలో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ రోజు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫర్ ద డే వచ్చేసి విల్ బి డిస్కసింగ్ అబౌట్ న్యాచురల్ గ్యాస్ బేస్డ్ ఫ్యూయల్స్ ఇన్ ఇండియా అండ్ ఆల్సో మనం విబిజీ రామ్జీ యాక్ట్ గురించి మాట్లాడుకుందాము, విచ్ హ్యాస్ బీన్ replaced MG Narega, and also we'll be talking about WhatsApp username feature and also dimethyl ether, and last వచ్చేసి గ్రామ్ సభాస్ గురించి మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ రోజు ఢిల్లీ ఎడిషన్ హిందూ న్యూస్ పేపర్ చూస్తున్నట్లయితే గుడ్ న్యూస్. ద న్యూస్ ఇస్ దట్ కమర్షియల్ LPG prices reduced by ₹183 per refill. సో బేసిక్గా కమర్షియల్ LPG ప్రైసెస్ తక్కువ చేయడం జరిగింది, కానీ డొమెస్టిక్ ప్రైసెస్ మాత్రం, డొమెస్టిక్ సిలిండర్స్ ప్రైసెస్ మాత్రం సేమ్ అలానే ఉన్నాయి. మనకి ఇంతకుముందు ఏమంటారు, సిలిండర్స్ అవైలబుల్ లేకుండా ఇన్ఫ్లేషన్ పెరిగింది కదా, మనం రెస్టారెంట్స్లో కూడా చూడొచ్చు. డ్యూ టు షార్టేజ్ ఆఫ్ సిలిండర్స్ కొంచెం ప్రైస్ని ఇంక్రీజ్ చేస్తున్నాము, ఫుడ్ ప్రైజెస్ అని. ఇప్పుడు ఆ బాధ లేకుండా ₹183 పర్ రీఫిల్ ప్రైస్ అనేది తగ్గించడం జరిగింది. సో ఇక్కడ నేను మేజర్గా వాట్ ఐ వాంట్ టు ఫోకస్ ఇస్, ఐ వాంట్ యూ టు నో అబౌట్ ది న్యాచురల్ గ్యాసెస్, LPG గురించి, LNG గురించి, PNG గురించి తెలుసుకుందాము. లెట్స్ టాక్ అబౌట్ దట్. బికాస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో LPG గురించి అయినా, LNG గురించి అయినా, PNG గురించి అయినా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం మేజర్గా ఆ గ్యాసెస్ గురించి ఫోకస్ చేద్దాం ఈరోజు. So what is the news? Basically, public sector oil marketing companies, that is maybe your Indian Oil aina sare, Bharat Petroleum, HP gases, EV, and also cylinders. Manam use chese normal cylinders untai kada, ₹193 ni per refill takku cheyadam jarigindi annattu. And now today let's talk about the natural gas based fuels in India, that is about LPG, liquefied petroleum gas, LNG, liquefied natural gas, and also let's talk about PNG, that is piped natural gas. Which differences ఏంటి, ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అనేసి ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకుందాము. కెన్ యూ సీ ద LPG అంటే నార్మల్గా మనం వంట గ్యాస్ అని అంటాం అన్నట్టు, వేర్ వి యూజ్ ఇన్ ద సిలిండర్స్. వాట్ ఈస్ దిస్ LPG మేడ్ అప్ ఆఫ్? సి, LPG ఈజ్ liquefied petroleum gas which is made up of, you can see the propane and butane. The combination of propane plus butane is your LPG. Propane plus butane, which is made up of 3 carbons and which is also made up of 4 carbons. Is it clear? Next. మరి ఇది ఎలా వస్తుంది? ఇది ఒక బై ప్రోడక్ట్. దేని యొక్క బై ప్రోడక్ట్? క్రూడ్ ఆయిల్ యొక్క బై ప్రోడక్ట్. ఓకే, ఇట్ ఈస్ ఆబ్టైన్డ్ యాజ్ ఎ బై ప్రోడక్ట్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ రిఫైనింగ్ అండ్ ఆల్సో న్యాచురల్ గ్యాస్ ప్రాసెసింగ్. గుర్తుంచుకోండి, ఇది ఒక బై ప్రోడక్ట్. దేని యొక్క బై ప్రోడక్ట్? క్రూడ్ ఆయిల్ యొక్క బై ప్రోడక్ట్. అండ్ అంతేకాకుండా ఇట్ కెన్ బి ఆల్సో ప్రొడ్యూస్డ్ బై న్యాచురల్ గ్యాస్ ప్రాసెసింగ్. క్లియర్? అండ్ దీని ఇంకొక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటి అంటే, అండర్ మోడరేట్ ప్రెషర్, చిన్న ప్రెషర్ అప్లై చేస్తే చాలు, యువర్ LPG gas is converting into liquid. That is why you're able to store this LPG easily in the cylinders. ఓకే, చిన్న ప్రెషర్ అప్లై చేస్తే గ్యాస్ నుంచి లిక్విడ్ స్టేట్కి మారిపోతుంది. అందుకని మనం నార్మల్గా ద ట్రాన్స్పోర్టేషన్ కానీ ఫిల్లింగ్ కానీ ఈజీ అవుతుంది, సిలిండర్స్లో ఫిల్లింగ్ అనేది ఈజీ అవుతుంది. దట్ ఈస్ యువర్ LPG. ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? యాజ్ యూ నో, కుకింగ్, హోటల్స్, ఇండస్ట్రియల్ హీటింగ్, అండ్ ఆల్సో మెటల్ కట్టింగ్ కి కానీ. అండ్ మీరు LPG రిలేటెడ్ వెహికల్స్ చూసే ఉంటారు. ఈవెన్ ఆటో సమ్ టైమ్స్ బిఫోర్ దే యూస్ టు యూజ్ LPG, గ్యాస్ తోని బండి నడిపిస్తామని అనేవాళ్ళం కదా, అలాంటి సందర్భాలలో యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ దీని కీ ఫీచర్స్ ఏంటి అంటే, ఇట్ ఇస్ స్టోర్డ్ ఇన్ ప్రెషరైజ్ సిలిండర్స్. యాజ్ యూ నో, ఇట్ ఇస్ స్టోర్డ్ ఇన్ ప్రెషరైజ్ సిలిండర్స్. ఎందుకు ప్రెషరైజ్ సిలిండర్స్? సారీ, గ్యాస్ అనేది లిక్విడ్ గా కన్వర్ట్ అవుతుంది కాబట్టి. అండ్ ఆల్సో ఇట్ ఈస్ హెవియర్ దెన్ ఎయిర్, సో ఎస్కేపింగ్ ప్రాబబిలిటీ తక్కువ ఉంటుంది. హై పోర్టబుల్, ఈజీలీ క్యారీ చేసే విధంగా ఉంటుంది. And burns with a clean blue flame.
బ్లూ ఫ్లేమ్. మనం బేసిక్గా సిలిండర్ అయిపోయిందా లేదా అని ఎలా తెలుసుకుంటాము, ఫ్లేమ్ ని చూసి దాని కలర్ ని చూసి తెలుసుకోవడం జరుగుతుంది కదా. సో వై ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఎల్పిజి ఇస్ ఇట్ బర్న్స్ విత్ బ్లూ ఫ్లేమ్. నెక్స్ట్ ఎల్ఎన్జి గురించి మాట్లాడుకుందాము. వాట్ ఇస్ దిస్ ఎల్ఎన్జి? లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. అదేంటి? వాట్ ఇస్ ఎల్పిజి? లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. అందుకే కదా దీని ఎక్కడి నుంచి వస్తుంది? బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ రిఫైన్డ్ పెట్రోల్, రిఫైన్డ్ ఆయిల్ ఆర్ రిఫైన్డ్ పెట్రోల్. ఇదేంటి? లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. ఎక్కడి నుంచి వస్తుంది తెలుసుకుందాము. సో లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఇస్ ఎ న్యాచురల్ గ్యాస్. ఇట్ ఇస్ మేడ్ న్యాచురలీ కన్సిస్టింగ్ ఆఫ్ వాట్? మీథేన్. మరి ఇక్కడ ఏంటి? ఇక్కడ మనకి ప్రోపేన్ బ్యూటేన్ ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది? మీథేన్ యూజ్ చేస్తాం. మీథేన్ దట్ ఇస్ కూల్ టు అబౌట్ -162 degrees Celsius కన్వర్టింగ్ ఇంటూ లిక్విడ్. గ్యాస్ ని మనం -162 degrees లో పెట్టేసి దాన్ని మనం లిక్విడ్ కి కన్వర్ట్ చేస్తున్నాము. కండెన్సేషన్ ప్రాసెస్ అనేది వాడడం జరుగుతుంది. దట్ ఈస్ యువర్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. ఇక్కడ ఏముంటుంది? మీథేన్ వాడడం జరుగుతుంది. ఈ మీథేన్ ని -167 degrees లో పెట్టేసి దట్ ఈస్ వీఆర్ కన్వర్టింగ్ ఇంటూ లిక్విఫైడ్ స్టేట్. లిక్విఫికేషన్ అని అంటాము. క్లియర్? So liquefaction reduces its volume by nearly 600 times, making long distance transportation easily. Clear? మరి ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? This LNG is used normally for your fuel gas for your ఏమంటారు పవర్ ప్లాంట్స్ కి యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో ఫర్టిలైజర్స్ అండ్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్, హెవీ డ్యూటీ ట్రక్స్ అంటే హెవీ ట్రాన్స్పోర్టేషన్ కి, and also marine ships ki, and also raw material. This is your raw material for PNG and also your CNG, compressed natural gas. In inka compress chesi you will get your CNG. Molecules reduce avutayi annattu. The key features enti? It is mainly made up of methane. Mari దీన్ని ఎక్కడ పడితే అక్కడ యూజ్ అంటే స్టోరేజ్ చేయడానికి లేదు. ఎక్కడ స్టోర్ చేయాలి? కూలింగ్ ఎక్కువ కూలింగ్ ఉన్న ప్రాంతంలో దీన్ని స్టోర్ చేయాలి. దట్ ఇస్ వై ఇట్ ఇస్ స్టోర్డ్ ఇన్ క్రయోజెనిక్ ట్యాంక్స్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ లైటర్ దెన్ ఎయిర్ అండ్ ఆల్సో యూస్ మెయిన్లీ ఫర్ ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ అన్నట్టు. మెయిన్ గా మనం ఎక్కడ యూస్ చేస్తాం? షిప్స్ లో యూస్ చేస్తాం దీన్ని. అండ్ ఆల్సో ఇన్ పవర్ ప్లాంట్స్. క్లియర్? ఇది గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ రిలేటెడ్ టు యర్ ఎల్ఎన్జి. ఇప్పుడు పిఎన్జి, పైప్డ్ న్యాచురల్ గ్యాస్. మనకి ఎల్పిజి క్రైసిస్ వచ్చినప్పుడు ఇండియా హ్యాస్ బీన్ ప్రమోటెడ్ దిస్ పిఎన్జి. సో యూపీఎస్సీ ప్రిలిమినరీ కానీ మనకి ఏపీపీఎస్సీ ప్రిలిమినరీ కానీ ఇందులో అడిగే ఛాన్స్ ఉంటుంది పిఎన్జి గురించి. పిఎన్జి దట్ ఇస్ పైప్డ్ న్యాచురల్ గ్యాస్. వాట్ ఇస్ మేడ్ అప్ ఆఫ్? ఇట్ ఇస్ మెయిన్లీ మీథేన్. రిమెంబర్, ఇట్ ఇస్ అగైన్ మీథేన్ ఇట్ సెల్ఫ్. కానీ ఎలా సప్లై చేస్తున్నాం? త్రూ యర్ పైప్ లైన్స్. మనకి సిలిండర్ క్రైసిస్ వచ్చింది కదా, సిలిండర్ క్రైసిస్ వచ్చినప్పుడు దీన్ని ప్రమోట్ చేద్దామని అనుకుంది ఇండియా ఆల్టర్నేట్ గా. దట్ ఈస్ యర్ పిఎన్జి, పైప్డ్ న్యాచురల్ గ్యాస్ విచ్ ఇస్ సెంట్ త్రూ యర్ పైప్స్. ఓకే, విచ్ ఇస్ సెంట్ త్రూ యర్ పైప్స్. ఎల్పిజిని పైప్స్ లో సెండ్ చేసాం అనుకోండి, దట్ ఈస్ యర్ పిఎన్జి. ఆర్ ఎల్ఎన్జిని పైప్ లో సెండ్ చేసి దట్ ఈస్ యర్ పిఎన్జి. రిమెంబర్? ఓకే, మరి ఈ పిఎన్జి ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంటుంది? దీని డిస్ట్రిబ్యూషన్ ఏంటి అంటే కృష్ణా గోదావరి బేసిన్, అస్సాం ఫీల్డ్స్ అండ్ ఆల్సో త్రిపుర గ్యాస్ ఫీల్డ్స్. ఎక్కడెక్కడ ఉంటాయి? కృష్ణా గోదావరి బేసిన్, త్రిపుర అండ్ ఆల్సో అస్సాం. క్లియర్? అస్సాం గ్యాస్ ఫీల్డ్స్, కృష్ణా గోదావరి బేసిన్. అండ్ లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ వచ్చేసి ఇట్ ఈస్ యర్ కృష్ణా గోదావరి బేసిన్. క్లియర్? మరి మళ్ళీ ఎక్కడెక్కడ యూస్ చేస్తాం? సేమ్ హౌస్ హోల్డ్స్, కమర్షియల్ కిచెన్, హోటల్స్, స్మాల్ ఇండస్ట్రీస్, హాస్పిటల్స్ లో మీరు చిన్న పైప్స్ చూడొచ్చు కదా. మనకు ఒక లాబొరేటరీస్ లో అయినా సరే ఫ్లేమింగ్ కావడానికి మీరు ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు అయినా సరే పైప్ తో యూజ్ చేస్తాం అన్నట్టు. పైప్ ని రొటేట్ చేసి ఒక వాల్ ఉంటుంది కదా, వాల్ ని రొటేట్ చేస్తే సప్లై ఆఫ్ గ్యాస్ అనేది వస్తుంది. దాని వల్ల యూ కెన్ బర్న్, ఫ్లేమ్ అనేది వస్తుంది. దట్ ఈస్ సేమ్ లైక్ యర్ పైప్డ్ న్యాచురల్ గ్యాసెస్. Clear? Yeah, it is mentioned here. Educational institutions done. Now నేను ఎందుకు ఫోకస్ చేశాను అంటే
ఎల్పిజి, ఎల్ఎన్జి, పిఎన్జి ఈ డిఫరెంట్ గ్యాసెస్ అనేవి న్యూస్లో ఇవ్వడం జరిగింది అన్నట్టు. సో ప్లీజ్ టు ఫోకస్. ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు అంటే దీని డిఫరెన్సెస్ అడగొచ్చు, లేకపోతే క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అడగొచ్చు, ఎలా అయినా అడగొచ్చు. దాని కాంపోజిషన్ ఏంటి అని అడుగుతారు. సో ప్లీజ్ బీ ప్రిపేర్డ్ ఫర్ దిస్. నౌ నెక్స్ట్ మళ్ళీ పేపర్కి వెళ్దాం. సో పేపర్ ఏం చెప్తుంది అంటే the first price cut this year follows a hike of 1,345 in 4 tranches. No respect for domestic users. ఇంకా డొమెస్టిక్ యూజర్స్ సిలిండర్స్ మాత్రం తగ్గలేదు ప్రైస్. ఏటీఎఫ్ ప్రైస్ దట్ ఇస్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ప్రైసెస్, ఏరోప్లేన్ లో యూజ్ చేసే ప్రైసెస్ ఏవైతే ఉంటాయో దట్ ఆల్సో హ్యావ్ బీన్ రెడ్యూస్డ్ బై 5 rupees per liter. క్లియర్? దాని గురించి ఇచ్చడం. నేనైతే ఇక్కడ మీకు మేజర్గా ఎల్పిజి, ఎల్ఎన్జి, పిఎన్జి డిఫరెన్సెస్ తెలియాలని ఐ హ్యావ్ మేడ్ దట్. అండ్ నెక్స్ట్ జిఎస్టీ రెవెన్యూస్ గురించి అప్ 14% ఇన్ జూన్. దిస్ పార్ట్ ఐమ్ లీవింగ్ బికాస్ బేసిక్గా డేటా ఇవ్వడం జరిగింది. దిస్ వన్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దిస్ యాక్ట్ హ్యావ్ బీన్ రీప్లేస్డ్ ఎంజీ నరేగా. సో ఏం చెప్తున్నాడు? సెంటర్ ఫిక్సెస్ వేజ్ VBG Ramji to offer minimum 300 rupees a day. Okay, 300 అనేది మనకి మినిమం వేజ్. డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ ప్రైజెస్ ఇస్తున్నారు. అయితే ఎగ్జామ్ కి ఇది ఇంపార్టెంట్ అంటే ఈ స్కీమ్ గురించి తెలియడం చాలా ఇంపార్టెంట్. వాట్ ఇస్ ది స్కీమ్? వై ఇట్ హ్యాస్ బీన్ రీప్లేస్డ్? ఎంజీ నరేగా. గుర్తుపెట్టుకోండి, విబిజీ రామ్జీ కదా. విబి అంటే వికసిత్ భారత్, జీ అంటే గ్యారంటీ. వికసిత్ భారత్ గ్యారంటీ, రోజ్గార్ ఎంప్లాయ్మెంట్, అండ్ Ajvika mission. And Ajvika mission, here again the G represents for your Grameen. గుర్తుంటుందా? వికసిత్ భారత్, గ్యారంటీ, రోజ్గార్ అంటే ఎంప్లాయ్మెంట్, అండ్ Ajvika mission Grameen. Clear? This is the abbreviation of VBG Ramji Act, which has been replaced here MG Narega. What is the uses of this? Guaranteed Rozgar, that is guaranteed employment. Sustainable livelihood, livelihood ni kalpistundi. Upadhi pathakam antaru, upadhini kalpistundi. Rural development ni protsahistundi, and also empowering rural India. These are the objectives of the scheme. I think what happened recently? This one, the central government has been implemented this act, that is here VBG Ramji Act. The law replaced before unna MG Narega, that is Mahatma Gandhi National Rural Employment Guarantee Act ni replace chestu ee act ni తీసుకురావడం జరిగింది. Okay, and this act came into force, that is on Tuesday. నిన్న ఈ యాక్ట్ అమల్లోకి రావడం జరిగింది అన్నట్టు. Okay, as part of that, central government has fixed a నేషనల్ ఫ్లోర్ వేజ్ అంటే మినిమం వేజెస్ ని ప్రకటించడం జరిగింది. దట్ ఈస్ మినిమం వేజ్ ఎంత ఉండాలి? 300 per day ఉండాలి. కొన్ని స్టేట్స్ లో దీనికన్నా ఎక్కువ కూడా ఉంది. క్లియర్? కానీ మినిమం వేజ్ మాత్రం 300 కన్నా తక్కువ దాటకూడదు. ఓకే, తక్కువ ఉండకూడదు. No state can pay less than 300. Is that clear? This is a minimum benchmark created by the state. Now, I want you to know what is VBG Ramji Act at a glance, what it is giving. So basically it is a employment scheme which has been replaced the MG Narega Act. Act ni replace చేస్తూ ఈ యాక్ట్ తీసుకోవడం జరిగిందో తెలిసిందే. అండ్ ఇక్కడ అది 100 days ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కదా. ఇదేంటి? 125 days of wage employment. 125 days, అది 100 days ఉంటే ఇది ఇంకో 25 days పెంచారు. దట్ ఈస్ 125 days of employment. ఎలాంటి వర్క్స్ లో ఫోకస్ చేస్తుంది ఇది? 4 priority areas అనేది దీనికి గుర్తుపెట్టుకోండి. 4 priority areas, remember this. One is water security. Infrastructure, rural areas లో infrastructure development, rural infrastructure, livelihood infrastructure, and also climate resilience. 4 priority sectors గుర్తుపెట్టుకోండి. 1 is here water security, rural infrastructure, livelihood infrastructure, and also the last one is here climate resilience. Climate కి సంబంధించిన దానికి కూడా ఫీచర్ ఇంక్లూడ్ చేస్తూ
Okay, we have been brought this act into the implementation. And also the other thing, local planning with national integration. దీని ప్లానింగ్ ఎవరు చేస్తారు? గ్రామ్ పంచాయత్స్ will do the planning for this. So implementation of local level with your national integration, that is with your central level. Clear? ఈ 4 objectives రాస్తారు. అండ్ అంతే కాకుండా ఇవి కూడా ఇట్ ఇస్ సపోర్టింగ్ టు అగ్రికల్చర్. ఎలా సపోర్ట్ చేస్తుంది? ఇంతకు ముందు 100 days కంటిన్యూస్ గా ఉండేవి, కానీ ఇక్కడ 125 days ప్రొవైడ్ చేసేటప్పుడు ఇఫ్ దట్ పీరియడ్ ఈజ్ యర్ అగ్రికల్చర్ పీరియడ్, అంటే పంట చేతికొచ్చే సమయంలో అగ్రికల్చర్ కి లేబర్స్ కావాలి కాబట్టి దిస్ యాక్ట్ ఇస్ గివింగ్ ఎ పాస్ ఫర్ హౌ మెనీ మంత్స్? 2 months, దట్ ఇస్ 60 days. 60 days మనకి పాస్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? పాస్ ఇన్ వర్క్ ఫర్ అగ్రిగేట్ 60 days డ్యూరింగ్ పీక్ సోవింగ్ టైమ్ అండ్ హార్వెస్టింగ్ సీజన్స్. Remember this? And also predictable funding, shift to normative funding with protected employment guarantee. It is giving employment guarantee. Okavela upadi kalpinchakapote, you will get some money from the government. Remember this. And also strong transparency and oversight, regular based monitoring anedi untundi. And also it is a centrally sponsored structure. Ikkada centrally sponsored, adi intaku mundu central sector, ఇది centrally sponsored. అక్కడ 100% గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేది, కానీ ఇక్కడ స్టేట్స్ నుంచి ఫండింగ్ తీసుకుంటుంది సెంటర్. దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్ట్రక్చర్ వేర్ ఇట్ ఈస్ టేకింగ్ హెల్ప్ ఆఫ్ స్టేట్ టు. సెంటర్ ఇస్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ స్టేట్. క్లియర్? దిస్ ఇస్ అబౌట్ ది విబిజి రామ్జీ యాక్ట్. ఫస్ట్ ఏం రాస్తారు? ఇట్ హ్యాస్ బీన్ రీప్లేస్. ఇట్ ఈస్ ఎ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ which has been replaced MG Narega. This is your first point. And any days, 125 days program. Third one enti, focus nature of works. 4 priority sectors. One is water security, rural infrastructure, livelihood infrastructure, and also climate focused, climate resilience. And the scheme is taking the help of local planning, that is Gram Panchayats will do the planning. And also 60 days pausing period అనేది ఉంటుంది. ఎప్పుడెప్పుడు? అగ్రికల్చర్ సోవింగ్ టైంలో, అగ్రికల్చర్ హార్వెస్టింగ్ టైంలో. ఇంకేముంటుంది? దిస్ ఇస్ ఎ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, నాట్ ఎ సెంట్రల్ సెక్టర్ స్కీమ్. అండ్ ఆల్సో ప్రెడిక్టబుల్ ట్రాన్స్పరెన్సీ అనేది పెరగడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఫండింగ్ అనేది ఎంత స్పెండ్ చేయాలి అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది. ఓకే, మీ యూనియన్ బడ్జెట్ లో దీని రిలేటెడ్ ఫండింగ్ ని ఇస్తారన్నట్టు, దీని రిలేటెడ్ సపరేట్ మనీని అలకేట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. క్లియర్? అండ్ ఇట్ ఈస్ ఆల్సో టేకింగ్ హెల్ప్ ఆఫ్ ది స్టేట్స్ ఆల్సో. దిస్ ఈస్ అబౌట్ యువర్ విబిజి రామ్జీ యాక్ట్. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే మన్రేగాకి విబిజి రామ్జీకి డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకోవాలి. వన్ ఈజ్ ఏ నెంబర్ ఆఫ్ డేస్. ఇది 100 days అయితే ఇది 125 days. ఇక్కడ చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది ఎక్కడ? ఎంజీ నరేగాలో. కానీ విబిజి రామ్జీ యాక్ట్ లో ఎన్ని సెక్టర్స్ లో ఫోకస్ చేస్తున్నాం మనం? 4 priority sectors లో ఫోకస్ చేస్తున్నాము. తర్వాత సెంటర్ ఇస్ పేయింగ్ ది వేజెస్, కానీ ఇక్కడ సెంటర్ ప్లస్ స్టేట్ కోఆర్డినేషన్ ఇస్ దేర్. ఇక్కడ నో పాస్ ప్రొవిజన్, ఇక్కడ 60 day పాసింగ్ అనేది ఉంటుంది. ఇది డిమాండ్ బేస్డ్ ఫండింగ్, కానీ ఇదేంటి? నార్మేటివ్ ఫండింగ్. అంటే డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే నేను నీకు ఉపాధిని కనిపిస్తాను. ఒకవేళ ఉపాధి లేదనుకోండి, మా సెంటర్ నుంచి మనీ ఇవ్వడం జరుగుతుంది. దీనికంటూ సపరేట్ బడ్జెట్ అలొకేషన్ ఉంటుంది. దీనికంటూ దిస్ ఇస్ ఎ డిమాండ్ బేస్డ్. ఎంప్లాయ్మెంట్ కావాలి అన్నప్పుడు యూ హ్యావ్ టు ప్రొవైడ్ ది ఎంప్లాయ్మెంట్, దట్స్ ఇట్. కానీ ఇక్కడ డబ్బులు ఉంటేనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. క్లియర్? ఇక్కడ గ్రామ పంచాయత్ ప్లానింగ్, సేమ్ ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్, దట్ ఇస్ గ్రామ పంచాయత్ ప్లస్ సెంటర్ విల్ ఇన్వాల్వ్ హియర్. ఓకే, అండ్ ద లాస్ట్ ఇస్ వేజెస్ వేరీ స్టేట్ బై స్టేట్, బట్ ఇక్కడ మినిమం వేజ్ మాత్రం పక్కగా పెట్టడం జరిగింది, దట్ ఇస్ 300 per day. దానికన్నా తక్కువగా ఇవ్వకూడదు. This is clear. This is all about your VBG Ramji Act. Exam lo adige chance untundi, so please be prepared. Is it clear? So center fixes wage VBG Ramji to offer minimum 300 a day. And ikkada chudandi different states lo different untundi, ante ekku ivvochu kani takku ivvaguddu. Next, let's see the next article. Okay, next article ikkade undi. This is again important. See,
ఈ ఆర్టికల్స్ అన్ని మళ్ళీ ఎడిటోరియల్ లో ఇంటర్లింక్ చేసి ఇచ్చారు, అందుకని కేర్ఫుల్ గా వినండి. ఇది ప్రిలిమినరీ పాయింట్ లో నేను చెప్తున్నాను, మళ్ళీ మెయిన్స్ పాయింట్ లో ఎడిటోరియల్స్ నేర్చుకుందాము. నెక్స్ట్ ఆర్టికల్, యుఎస్ అడ్మినిస్ట్రేషన్ స్టాండర్డ్స్ వరల్డ్ బ్యాంక్స్ క్లైమేట్ ఫైనాన్స్ టార్గెట్స్. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏం చెప్తున్నారు అంటే, లెట్ మీ షో యు నా డయాగ్రామాటిక్ వే ఇట్సెల్ఫ్. మనకి క్లైమేట్ చేంజ్ యాక్షన్ ప్లాన్ అనేది ఉండేది, CCAP. హౌ అవర్ నేషన్ ఇస్ హ్యావింగ్ NACCP అని ఉంటుంది అన్నట్టు. ఓకే, అలానే వరల్డ్ బ్యాంక్ క్లైమేట్ చేంజ్ యాక్షన్ ప్లాన్ అనేసి తీసుకురావడం జరిగింది. అంటే ఫస్ట్ వరల్డ్ బ్యాంక్ చూసే మన నేషన్ ని పెట్టుకున్నాము. ఓకే, సో నా వాట్ వరల్డ్ బ్యాంక్ ఇస్ టెల్లింగ్ దట్ we will stop those funds. Okay, what World Bank is telling that it wants to remove its climate finance targets. అంటే ఒక టార్గెట్ ఇచ్చేది, ఆ టార్గెట్ ని మీరు రీచ్ అవుతే మనకి ఫినాన్స్ అనేది వచ్చేది అన్నట్టు. Now it is telling we are stopping that. The World Bank Group has been announced that it will remove its climate finance targets under its climate change action plan. Okay, and it is also telling this decision comes after criticism from its own US administration. Okay, now what is the major shift here? The major shift is that it is focusing on how much money is spent on climate projects too. It is focusing on what is the outcome of that project. Okay, see, project target reach అవుతున్నాము, that is fine, finances ఇస్తున్నాను, కానీ what is the outcome of that project, man? అని నాకు తెలియాలి కదా ఫస్ట్. సో ఇన్కమ్ బేస్డ్ నుంచి అవుట్కమ్ బేస్ కి షిఫ్ట్ చేసుకుంటుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఫైనాన్స్ ఇవ్వను కంప్లీట్ గా స్టాప్ చేస్తున్నాను అనట్లేదు, కానీ అసలు అవుట్కమ్ ఏంటి, నేను అవుట్కమ్ మీద ఫోకస్ చేస్తాను ఎక్కువగా. దట్ ఈస్ వాట్ దిస్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ఇస్ టెల్లింగ్. ఈజ్ ఇట్ క్లియర్? సింపుల్, వెరీ సింపుల్. మనకి యుఎస్ లో వీఆర్ హ్యావింగ్ క్లైమేట్ చేంజ్ యాక్షన్ ప్లాన్ అనేది ఉండేది అన్నట్టు. ఈ క్లైమేట్ చేంజ్ యాక్షన్ ప్లాన్ ఏం చేసేది, మనకి కొన్ని ఫినాన్సెస్ ఇచ్చేది. ఎప్పుడు ఇచ్చేది? వెన్ వీఆర్ ఏబుల్ టు రీచ్ సర్టన్ టార్గెట్స్. ఓకే, ఆ టార్గెట్ ని రీచ్ అయినప్పుడు వీ యూస్ టు గెట్ సమ్ ఫినాన్సెస్. బట్ నౌ వాట్ ఈస్ ద గ్రూప్ టెల్లింగ్ ఇస్ దట్ వై షుడ్, అంటే దానికి అసలు అవుట్కమే సరిగ్గా లేకపోతే, వెన్ ఇట్ ఈస్ నాట్ హెల్పింగ్ టు రెడ్యూస్ ది క్లైమేట్ చేంజ్, దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గివింగ్ యూ ఫినాన్సెస్? క్లియర్? దట్ ఈస్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ thing said by the World Bank Group. Now, what was this CCAP అని అనుకున్నాం కదా, what is this climate change action plan? సో బేసిక్ గా ఈ క్లైమేట్ చేంజ్ యాక్షన్ ప్లాన్ ఏంటి అంటే, మనం ఒక సర్టన్ ఇయర్ కి ఒక ప్లాన్ అనేది చేసుకోవడం జరిగింది అన్నట్టు. ఈ సర్టన్ ఇయర్స్ లో ఇంత రిడక్షన్ ఆఫ్ యువర్ కార్బన్ డైఆక్సైడ్ ఆర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇలా మనం పెట్టుకోవడం జరిగింది. సో as part of that climate change action plan 2021 to 2026 was World Bank strategy to integrate climate action into development financing. That is, నేను కొంత ఫినాన్సెస్ ఇస్తాను. ఇంతకు ముందు నేను 35% ఇచ్చేదాన్ని. ఒక ప్రాజెక్ట్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే 35% ఇచ్చేదాన్ని. Now later it has been changed to 45% in the year 2023. Now what happened? These projects were meant for the projects for mitigation. What is mitigation here? Reducing greenhouse gases and also for adoption. అంటే క్లైమేట్ చేంజ్ వల్ల అడాప్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా, అంటే వాట్ వి కాల్ అడాప్షన్ తెలుగు, సారీ, అలవాటు పడిపోవడం. ఓకే, అడాప్టింగ్ టు దట్ టు సర్టన్ సర్కమ్స్టాన్సెస్, దట్ ఈస్ క్లైమేట్ చేంజ్ సర్కమ్స్టాన్సెస్. నౌ అండ్ ఆల్సో the article is telling that sorry, yeah, see here the article is highlighting that it has been stopped what CCAP. కానీ నేను ఇంకా నా NDC ని స్టాప్ చేయలేదు. I am not stopping nationally determined contributions. I'm still not stopping my nationally determined contributions. Yeah, you can see here. The World Bank has said it would continue to support countries in their national plans and meeting their nationally determined contributions. Now, exam ki most important thing enti ante NDCs. ఈ NDC మన ఇండియా కూడా ఉంది. What are
NDCs with respect to India అనేసి నేర్చుకున్నాం. That is very important for exam. Please do have a look. So, what are nationally determined contributions? ప్రతి ఒక్క నేషన్ కి కొన్ని క్లైమేట్ చేంజ్ యొక్క డిటర్మినేషన్స్ ఉంటాయి అన్నట్టు, కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఓకే, కొన్ని గోల్స్ ఉంటాయి టు రెడ్యూస్ ది గ్రీన్ హౌస్ గ్యాసెస్ అండ్ ఆల్సో నాట్ ఓన్లీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అండ్ అదర్ థింగ్స్ ఆల్సో. మరి ఈ నేషనల్ డిటర్మైన్ కాంట్రిబ్యూషన్స్ ఎప్పుడు వచ్చింది? ఇట్ హ్యాస్ బీన్ కమ్ అండర్ డ్యూరింగ్ యువర్ ప్యారిస్ అగ్రిమెంట్. Under the Paris Agreement, remember, under the Paris Agreement, every country, every nation submit its own climate commitments known as nationally determined contributions. Under what? Under a Paris Agreement, every nation is having certain contributions. Those are called your nationally determined contributions, NDCs. Clear? Now, this is telling how a country should develop with respect to climate change. Reduce greenhouse emissions, expand renewable energy, improve energy efficiency, and adapt to the climate change. Clear? Four objectives of this year NDCs. ఏంటి? గ్రీన్హౌస్ గ్యాసెస్ ని తక్కువ చేయడం, అడాప్షన్ ఇంక్రీజ్ చేసుకోవడం, ఎక్స్పాండ్ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ ఆల్సో టు ఇంప్రూవ్ యువర్ ఎనర్జీ ఎఫిషియన్సీస్. As part of that, India is having its NDCs. India's 2035 NDC targets. What are they? Let's see. First, expansion of non-fossil energy capacity. Non-fossil energy capacity ante మన renewable resources ని యూజ్ చేసుకోవడం ఎక్కువగా, రిడక్షన్ ఇన్ ఎమిషన్ ఇంటెన్సిటీ, కార్బన్ డైఆక్సైడ్ లాంటి గ్యాసెస్ ని ఎమిట్ చేయడాన్ని తక్కువ చేసుకోవడం, అండ్ ఆల్సో ఎన్హాన్స్మెంట్ ఆఫ్ కార్బన్ సింక్. ఎక్కువ కార్బన్ ని ట్రాప్ చేసే రిసోర్సెస్ అంటే ఏంటి? ఫారెస్ట్ ని పెంచడం. 3 targets. Remember, three targets what India is having by the year 2035. One is here reduction of your carbon dioxide emissions. Second is here reduction in emission intensity అయిపోయింది. Expansion of non-fossil energy capacities and also enhancement of carbon sink. 3 things. Let's see one by one. Remember these 3 things. This is very important for your preliminary and mains also. Target 60% of installed electricity capacity should come from your non-fossil fuels by the year 2035. ఇవన్నీ 2035 గుర్తుపెట్టుకోండి. All are by year 2035 year. 60% of electricity generation should come from your non-fossil fuels, that is non-fossil resources, by the year 2035. Now, where is India? India has been achieved 52% already. You know, the target to reach this 50% was till the year 2030. Kani, 5 years ki munde, India has been achieved this target. In the year 2025 itself, India has reached this target. What was the original target? That is 60% of installed electricity should come from your non-fossil resources. Kani, India has reached this target 5 years before itself. That is, today we are using 52% of the electricity from the non-fossil sources. Is that clear? What are the sources? In the concurrent renewable sources annattu. Solar, hydro, nuclear, wind and biomass. Next target enti? Reduction of your emissions. Greenhouse gas emissions aina sare, carbon dioxide gas emissions aina sare. Okay. Target was 47% reduction in emissions intensity of GDP by the year 2035. Now, where is India? India is in 36% reduction. It has been already achieved. నాకు తెలిసి ఇంకో 2030 కాబట్టి maybe we will be achieving at 45% also. Today we are at 36% of reduction phase. Clear? Enhancement of carbon sinks. 3.5 to 4 billion tons of CO2 equivalent to carbon sink should be captured. India today is capturing 2.3 billion tons. And this has been achieved in the year 2021 itself. 2.3 kada, it has to reach to 2.5 to 3. By the year 2030 itself, we will be achieving this. My target is 2035 varki. Kani, India is ahead of its NDCs. India is ahead of its NDCs. Remember this. Is this clear? Sorry. Is this clear?
nationally determined contributions. This is very important for the exam. Yeah. So, editorials చూసారు కదా. You have seen, sorry, not editorials, you have seen the articles. One is commercial LPG prices, one is with regards to your VBG Ramji Act, and also you have been seen with respect to World Bank climate finance targets. In the NDCs నేర్చుకున్నాము. Now, let's go to the editorial part. ఈ ఎడిటోరియల్స్ అన్ని కనెక్టెడ్ ఎడిటోరియల్స్ అండి, అందుకని నేను అంత క్లీన్ గా చెప్పడం జరిగింది ఇన్ డీటెయిల్ గా. Now let's talk this, what the articles, what the editorials are highlighting. Can you see again? The case for building India's coal chemistry capability. Something talking about the coal. Kani, ikkada they have been mentioned about LPG. They have been mentioned about LPG again. Why so? Why so? Let's see what is the issue. ఏం లేదు, సింపుల్ గా ఇష్యూ ఏంటి అంటే, ఇట్స్ నాట్ అన్ ఇష్యూ ఆల్సో. హీస్ ప్రైజింగ్, వాట్ హీస్ ప్రైజింగ్, వై హీస్ ప్రైజింగ్ అంటే, when India was in crisis, that is oil crisis and petroleum crisis, what India done? State of Hormuz was blocked due to West Asia conflict. ఈ స్టేట్ ఆఫ్ హర్మస్ బ్లాక్ అయినప్పుడు మనకి 20% ఆఫ్ ది సప్లై ఆఫ్ ఆయిల్ కమ్స్ ఫ్రమ్ స్టేట్ ఆఫ్ హర్మస్. దానివల్ల మనకు క్రైసిస్ వచ్చింది, కానీ సప్లై ఆగిందా? డొమెస్టిక్ సప్లై ఆఫ్ సిలిండర్స్ హ్యాస్ బీన్ నాట్ స్టాప్. పెట్రోల్ ఆగిందా? కొన్నిసార్లు పాజ్ వచ్చినా సరే, బట్ పెట్రోల్ డెంట్ స్టాప్. వాట్ ఇండియా డన్? హీస్ టెల్లింగ్ దట్ India used its diplomacy, India used its diversification, and also India used its physical measures by reducing dependency on disrupted resources. What he's exactly trying to tell is that, మీ ఇంట్లో ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? వేరే రిసోర్సెస్ నుంచి దాన్ని తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఇండియా హ్యాస్ డన్ ద సేమ్ వే. ఇట్ యూజ్ ఇట్స్ డిప్లొమసీ, డైవర్సిఫికేషన్ అండ్ ఆల్సో ఫిజికల్ డిపెండెన్సీని తక్కువ చేసుకుంది ఇండియా. ఎప్పుడు? ఎల్ఎన్జీ క్రైసిస్ వచ్చినప్పుడు. ద సేమ్ థింగ్ వాట్ హీస్ ప్రమోటింగ్ ఈస్ వీ హ్యావ్ టు డూ దట్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ అంటే వాట్ హీస్ టెల్లింగ్ ఇస్, ఇన్స్టెడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్ కానీ ఇలాంటి క్రైసిస్ ఇంక వచ్చినప్పుడు కానీ ఇండియాలో అవైలబుల్ అయ్యే natural gas అనేది మన దగ్గర ఉండాలి. As part of that, what he mentioned is, he have been mentioned about dimethyl ether. I'll just show you, where did he mention? Can you see? Can you see the word called something dimethyl ether? I'll just point it out. Can you see here dimethyl ether? Now what is this dimethyl ether? Simply గా నేను చెప్తాను వినండి. This is a cousin. It is a cousin sister of LPG, where you can manufacture this in India. Where you can do this in India. మనం ఎలా చేస్తారు ఏంటి అనేసి తెలుసుకుందాం. Dimethyl ether, again a possible question for your UPSC. This is your dimethyl ether. Dimethyl, 2 methyl groups. See, 2 methyl groups combined with an oxygen group, dimethyl ether. So this dimethyl ether is a synthetically produced clean burning fuel that can serve a purpose alternate to your LPG and also diesel. The most important thing is, it is alternate for diesel and also for your petrol. That is a cylinder, LPG gases. Now, this is one of the most important key component for Niti Aayog's methanol economy program. Enduku ee program objective enti? First, to reduce your crude oil and LPG imports. That is why we have bought this as a substitution, and enhance energy security, lowering the greenhouse gases, and also to promote the indigenous fuel production. This can be done in our India too. That is indigenously we can produce it. Now, ఎందుకు ఇది ఇంపార్టెంట్, ఎందుకు కావాలి, అసలు కావాలా? ఎల్పిజి కన్నా ఇది ఎక్కువ ఏం చేస్తుంది? ఓకే, డైమిథైల్ ఈథర్ ఇస్ క్లీన్ బర్నింగ్ గ్యాస్. ఎమిషన్స్ ని తక్కువ చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ని. యాసిడ్, లో ఎమిషన్స్, ఈజీ టు స్టోర్ అండ్ ట్రాన్స్పోర్ట్, సేమ్ లైక్ ఎల్పిజి, అండ్ ఆల్సో వర్సటైల్ ఇన్ యూజింగ్. సేమ్ ఎల్పిజి చేసేవి ఇది కూడా చేసింది. కజిన్ సిస్టర్ అనుకోండి, సేమ్ ఇట్ ఈస్ యువర్ కజిన్ సిస్టర్ టు ఎల్పిజి. ఓకే,
సింథసిస్ ఎలా చేయొచ్చు? ఇండైరెక్ట్ సింథసిస్ ఏమో coal, natural gas or biomass will be converted into syngas, that is carbon monoxide plus hydrogen, and this carbon monoxide plus hydrogen will be converting into methanol. We will be using a catalyst, that is dehydration process, to convert this methanol into dimethyl ether. Okay, ఇక్కడ ఒక చిన్న catalyst ని యూజ్ చేస్తాము. ఆ catalyst ఏంటి? Methanol is converted into dimethyl ether through a dehydration process. We are removing the water. Dehydration. CH3OH is becoming to CH3OCH3. ఇంకొక మిథైల్ గ్రూప్ వచ్చి యాడ్ అవుతుంది. Dimethyl ether. This is one of the indirect synthesis. Direct synthesis ఎలా చేస్తాము? కోల్, natural gas, biomass again, syngas again. ఇక్కడ మళ్ళీ మిథనాల్ నుంచి కాకుండా నార్మల్ గా catalyst యూస్ చేసి డైమిథైల్ ఈథర్ ని యూస్ చేస్తాం. ఇక్కడ CO ఉంది కదా ప్లస్ H2, we are using a catalyst, we are making it as dimethyl ether. Clear? The process is very simple. Alternate to your LPG. This is your dimethyl ether. So what is the editorial saying is that ఇలాంటి క్రైసిస్ ఇచ్చినప్పుడు మనకి ఆల్టర్నేట్ ఫ్యూయల్ అనేది పెట్టుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఆ ఆల్టర్నేట్ ఫ్యూయల్ ఎక్కడ పెట్టుకోవాలి? మన ఇండియాలోనే జరిగే ప్రాసెస్, అలాంటి ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో ఇండియాలో, అలాంటి ప్రాసెస్ యొక్క గ్యాస్ని ఇండియాలో పెట్టుకుంటే ఇంపోర్ట్స్ని రెడ్యూస్ చేసుకోవచ్చు అండ్ వీ కెన్ ప్రిపేర్ అవర్ ఓన్ ఎల్పిజి. దట్ ఈస్ వాట్ ద ఆర్టికల్ వాంట్స్ టు హైలైట్. And ante kakunda, what is the editorial telling is that from innovation to execution, it has been telling that, see, that structural reduction is no longer waiting on policy. The Union Cabinet has already approved a 37,500 crores scheme to promote surface coal and lignite gasification, explicitly citing the West Asia crisis as a part of resilience targeting 100 million tons of coal gasification annually by 2030. In preparation, which is helping in preparation of dimethyl ether plant. అయితే ఇక్కడ ఇంకొకటి what is the editorial trying to say is, ఈ dimethyl ether చేసే ప్లాన్స్ కావాలి మనకి, స్టోర్ చేసుకోవడానికి, మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడానికి ప్లాన్స్ కావాలి మనకి. దట్ ప్లాన్స్ ఇండియా హ్యాస్ టు ప్రొవైడ్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ ద కంక్లూజన్ ఇస్ వెరీ గుడ్. కంక్లూజన్ ఏంటి అంటే, the lesson of Hermes is not that India's refineries were ready and nothing else need to change, but it is indigenous capability once built becomes a permanent strategic asset, and that policy commitment to building the next one is now in place. That is, India is trying to make its indigenous fuel. The molecule is different, but the discipline required to master it is exactly the same as that which built the refineries that carried India through this crisis. LPG crisis వచ్చినప్పుడు India didn't panic or India didn't shook. Simply, it has used its diplomacy and also very much alert గా, కోవిడ్ వచ్చినప్పుడు వెరీ మచ్ అలర్ట్ గా సైంటిస్ట్ వర్క్ చేసినట్టు ఇక్కడ కూడా క్రైసిస్ వచ్చినప్పుడు the scientist of India has been trying to develop the other alternate fuel. కానీ ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు మళ్ళీ ఇలా జరగకుండా, వెంటనే రియాక్ట్ అవ్వకుండా మనకి ప్లాంట్స్ మెషినరీస్ కానీ, ప్లాంటింగ్ మెషినరీస్ కానీ, దట్ ఈస్ వేర్ వి ప్రొడ్యూస్ ఎల్పిజి, న్యాచురల్ ఫ్యూయల్స్, అలా రెడీ అయ్యే ఒక ప్లాన్స్ కావాలి, డెవలప్ చేసే ఒక ప్లాన్స్ కావాలి. దట్ ఈస్ వాట్ ఇండియా హాస్ టు డెవలప్ టుడే అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దట్ ఈస్ ద ఆర్టికల్ అబౌట్. This is the next editorial. What is the next editorial telling is that a unified policy architecture for India's energy future. See, there are many articles with respect to that. ఎల్పిజి గురించి హైలైట్ చేశారు, న్యాచురల్ గ్యాస్ గురించి హైలైట్ చేశారు. అయితే ఇక్కడ ఏమంటున్నారు అంటే, సి అగైన్, India has made remarkable progress in transforming its energy landscape over the past decade. Yes, it is doing that. From achieving near universal household electrification and expanding access to clean cooking fuel across the world.
to becoming one of the world's fastest growing renewable energy markets, it has demonstrated a strong commitment to ensuring energy access while advancing sustainable development. And it is also saying that as India looks ahead to goals of energy self-reliance by 2047 and net zero emissions by 2070, what is needed? A unified policy for clean energy is needed. దానికి ఏం చేయాలి అంటే unification of the things. See, you are a person, you are given some different works. You are allocated different works in a school. What will you do? ఏ వర్క్ అని చూసుకుంటారు? అలా కాకుండా ఈ ఎనర్జీ రిలేటెడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఒక యూనిఫైడ్ థింగ్ లాగా పెట్టేసి కీపింగ్ అన్న వన్ గ్రూప్. See, for example, your friends group is there. You have to share some photos to all the persons of your friends group. మీరు దాన్ని ఎలా చేయొచ్చు? ఇంకా సింప్లిఫైడ్ వేగా ఏదైతే వాట్సాప్ గ్రూప్లో అందరినీ యాడ్ చేసేసి యూ కెన్ సెండ్ ఫోటోస్ ఇన్ అ గ్రూప్. ద సేమ్ వే టు డెవలప్ దిస్ క్లీన్ ఎనర్జీ, వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఒక గ్రూప్ చేయండి. మొత్తం ఎనర్జీకి సంబంధించిన థింగ్స్ అన్నిటిని, పాలసీస్ అన్నిటిని ఒక గ్రూప్గా చేయడం వల్ల మేబీ వీ కెన్ సీ ఎక్కడ ఏ గ్రోత్ కావాలి, ఎక్కడ ఏ పాలసీని తీసుకురావాలి, ఎక్కడ ఏ రిఫార్మ్ని తీసుకురావాలి. ఇలా చదవడం వల్ల, ఇలాంటి థింగ్స్ని ఐడెంటిఫై చేయడం వల్ల క్లీన్ ఎనర్జీ విల్ బి పాసిబుల్ బై ద ఇయర్ 2070. Net zero emissions will be possible by 2070. And yes, India becomes self-reliant by the year 2047. This is what about the article. అయితే ఇందులో నుంచి ఏం నేర్చుకున్నామో let's see. India wants its energy secure India by 2070. That is net zero emissions by 2070. What India should do? India should accelerate clean energy transition, that is expand the renewables. Sorry, renewables నుంచి ఎనర్జీ వస్తుంది, కానీ ఇక్కడ మేజర్ థింగ్ ఏంటి? స్టోరేజ్ కి లేదు మనకి. We are not having proper storage system. So India should develop its storage system also and improve energy affordability. ఇదేంటి? Accelerate. This is improve the affordability, that is giving subsidies for solars, winds, like that, and also decarbonize and build climate resilience. Carbon markets in promote చేస్తూ you have to develop the net zero emissions by the year 2070 and also enhance energy security, that is diversify different sources of energy. Diversification of energy sources is important, okay, and also ensure energy access for all. It is going for all. Clean cooking fuel, it is going for all the households. Rural electrification is going to all. 100% rural electrification అన్నాం కదా, అలానే ఏ ప్లేసెస్కి అయితే ఎలక్ట్రిసిటీ కానీ కుకింగ్ గుడ్ కుకింగ్ ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో, అది క్లీన్ కుకింగ్ ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో అది వెళ్ళకపోతేనా సరే implement it as soon as possible. That is ensure energy access for all. And also lastly, build enabling institutions. అంటే వీటిని డెవలప్ చేసే ఇన్స్టిట్యూషన్స్ ని కానీ, ట్రాన్స్పరెన్సీని పెంచే ఇన్స్టిట్యూషన్స్ ని కానీ ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్ అని చెప్పడం జరుగుతుంది. దట్ ఈస్ వాట్ ద ఆర్టికల్. సో ఆర్టికల్ హైలైటెడ్ 6 ఆబ్జెక్టివ్స్. దట్ ఈస్ వన్ ఈస్ యాక్సిలేట్, ఇంకా ఫాస్ట్ గా చేయండి, అండ్ స్టోరేజ్ ని ఇంకా పెట్టుకోండి, స్టోరేజ్ యూనిట్స్ ని తీసుకురావాలి ఇండియా. అండ్ ఆల్సో ఇంప్రూవ్ అఫోర్డబిలిటీని ఇంక్రీజ్ చేయాలి బై గివింగ్ సబ్సిడీస్. And also decarbonize and build climate resilience infrastructures. And also this is your enhance energy security, diversification of energy resources has to be done. And also ensure energy access for all, accessibility. See, accelerate affordability, accessibility, clear. And also build enabling institutions which are enhancing or overlooking the policy. So overall the article wants to highlight these 3 things: adequacy, acceleration, and also accessibility, affordability, and approve sustainability. Also approving and నేర్చుకోవాలి కదా, you have to approve the uses resources now. తీసుకొస్తున్నారు సరే, కానీ దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేసి కూడా తెలుసుకోవడానికి కావాలి. Clear, accelerate, assess, affordable, and also you have to appropriately use the energy resources. Clear? This is what the article has been highlighted, and idi like you can pause and you can read what is that, and this you can use for your mains answer writing also. And the most important thing what I like this, the thing how the framework works, ade nenu iవ్వడం జరిగింది. First, adequacy focuses
on ensuring reliable and diversified energy supplies, and second, accessibility, giving for everyone, access for everyone. Third, affordability, that is subsidies, and fourth pillar, appropriate sustainability. This is exactly what I showed you. This is what exactly I showed you. Clear? 4 solutions kuda iవ్వడం జరిగింది. Is this clear? Viewing energy as a whole, integrated. India's energy transition is not only about expanding capacity, but it is also creating a resilient, affordable and sustainable energy system capable of supporting for the future growth by providing a common framework for aligning diverse energy pathways. The proposed approach offers a constructive roadmap for advancing national priorities while strengthening energy security for generations to come. చాలా బాగున్నవి అంటే మీరు యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఎండింగ్ లైన్స్ అన్నట్టు. ఓకే, యూజ్ ఇట్ ఫర్ యువర్ means answer writing. It is very good. Now I also want to focus on this small article which has been given about Gram Sabhas. Yes and no, governments must respect the decision making of Gram Sabhas. Why he has given? Recently, Rural Development Ministry saying that he opens a rate data backed window into erosion of India's grassroots democracy. Now, Gram Sabha's role is decreasing. Okay, that is why he has been highlighted about the article. Manaki edi important exam ki ante what is Gram Sabha and what is PESA Act. PESA Act gurinchi kuda highlight cheyadam jarigindi, adi kuda nechukundam. Now, what is a Gram Sabha? What is a Gram Sabha? This is very important. See, a Gram Sabha is a general assembly of all the registered voters in a village who is having vote. That is 18 years, who is having a person, he belongs to Gram Sabha. Clear? Sorry. So every adult whose name is on the electoral roll is automatically a member of your Gram Sabha. And remember, it is not an elected body. No, it is not an elected body. Clear? It's a meeting where villagers directly participate and they share the feelings of them. Feelings in the sense with respect to the inka ela jaragali administrative, roads kavala, schools kavala, water ela undi, sanitation ela undi, వీటన్ని గురించి డిస్కస్ చేసేదే it is your Gram Sabha. Now, when did we create this Gram Sabhas? Gram Sabhas were created under your 73rd Constitutional Amendment Act. Okay, when we have been created this 73rd Constitutional Amendment have been created this Gram Sabhas. ఇంతకు ముందు లేవా అంటే they were there before also, because a nation or like India is made up of its villages. India is made up of its villages. Okay, now what they do in Gram Sabha? They discuss the village problems, approve the development plans, select the beneficiaries who they will select. Who అంటే ఎవరికైతే ఏ స్కీమ్ రావాలో దాన్ని బెనిఫిషియరీ సెలెక్షన్ అంటాము. They will select the beneficiaries, they will monitor and they will also hold local officials accountable. ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి విలేజెస్ లో ఏమంటాము, ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళాలి అని అంటాం కదా. That is what this is doing. They will discuss the problems. They will also select who are approved for the beneficiary అంటే ఏ స్కీమ్ ఎవరికి చెందాలి, that they will be seeing, and they will approve the development plans also. Okay, ఇదంతా జరుగుతుంది కదా, బాగానే ఉంది కదా మేడం, మరి దీనికి వచ్చి నష్టం ఏంటి అని అంటారు. సో నౌ ఈ గ్రామ పంచాయత్ మీటింగ్స్ అనేవి తక్కువైపోతున్నాయి. ఎందుకు తక్కువైపోతున్నాయి? బికాస్ మీటింగ్స్ పెట్టుకుంటున్నారు సరే, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు సాల్వ్ ద ఇష్యూ. అదేంటి మేడం మీటింగ్ పెట్టుకున్నప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి కదా అని అనుకోవచ్చు, కానీ ఎందుకు సాల్వ్ చేయట్లేదు? సి, ద పూర్ పీపుల్ హూ ఆర్ దేర్, హూ ఆర్ రిసైడింగ్ ఇన్ ది విలేజెస్, నార్మల్గా డైలీ వేజెస్ ఉంటారు. ఈ డైలీ వేజెస్ ఒకవేళ మీటింగ్స్కి వెళ్ళాలనుకోండి, వీళ్ళ డైలీ వేజ్ పోతుంది కదా. ఓకే, బట్ నౌ హూ ఈస్ అటెండింగ్ దీస్ మీటింగ్స్? హూ ఈస్ రిచ్ ఎనఫ్, ఓకే, హూ కెన్ ఎర్న్ మోర్, దే ఆర్ అటెండింగ్. మరి వాళ్ళకెలా తెలుస్తాయండి ప్రాబ్లమ్స్? How will they know the problems of the poor people who are suffering? Okay, that is what the article has been highlighted. Let's go to the article once. This is important again. The 73rd Amendment empowers Gram Sabhas, but governments have reduced them to clearing houses for central and state schemes. And also, ikkada participation fatigue ani ichchadu oka word. Participation fatigue. What is participation fatigue here means? There are a number of meetings happening,
but there is no proper solution for those meetings. Problems చెప్పడం జరుగుతుంది మీటింగ్స్ లో, కానీ సొల్యూషన్స్ మాత్రం ఉండట్లేదు. That is what is here called participation fatigue. Is it clear? And it is also telling that there is thus no incentive for a citizen to attend a meeting if the funds are being embarked by Delhi bureaucrats. The report also states that, reporting ఏం చెప్తుంది, provisions of PISA, that is Panchayat Extension to Scheduled Areas Act areas, have reasonably strong physical infrastructure. Clear? ఈ PISA Act importance కూడా తగ్గిపోతుంది. Now this is again very important for your exam. What is PISA Act? PISA stands for Panchayat's Extension to Scheduled Areas. There are 10 scheduled areas. Scheduled areas under states, including your Telangana and Andhra Pradesh is also coming under this PISA Act of 1996. What is this PISA doing, ma'am? It is doing that, it is giving మీ దగ్గర ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ ని కొనాలన్నా, గవర్నమెంట్ ల్యాండ్ ని అమ్మాలన్నా, whose permission you need? You need the Gram Sabha's prior permission. Okay, and also approval for మైనింగ్ ప్రాజెక్ట్స్. అవును, ఈ PISA ఏ స్టేట్స్ కి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అంటే 10 స్టేట్స్ అనుకున్నాం కదా. ఎందుకు ఆ 10 స్టేట్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు అంటే దేర్ ద ట్రైబల్ పాపులేషన్ ఇస్ మోర్, దేర్ ద లివింగ్ ట్రైబల్ పాపులేషన్ ఇస్ మోర్. దట్ ఈస్ వై వి ఆర్ గోయింగ్ ఫర్ PISA Act. Is it clear? And this PISA is giving more power to the Gram Sabhas located there. So when you want to do a land acquisition, to whom you have to go? You have to go for the Gram Sabhas. If you want to do a mining in that village, where you have to approach? You have to go to Gram Sabhas again. You have to need their approval. Great Nicobar project చేస్తున్నప్పుడు problem ఇదే. There were no proper consent given by the tribes there. Clear? That was the issue. And management of community resources also. మీకు ఏదైనా కమ్యూనిటీ రిసోర్సెస్ వాడుకోవాలనుకున్నప్పుడు where you have to go? You have to go to the Gram Sabhas again. You have to get that permission. Next, protection of tribal customs and traditions. ఏవైతే PISA Act ఎందుకు ఇస్తున్నామో, it is applying to the scheduled areas where large tribal population is there. మరి వాళ్ళ కస్టమ్స్ ని, లాంగ్వేజెస్ ని ప్రొటెక్ట్ చేయాలి కదా. That is where your PISA comes into the picture. 4 main objectives. What are the? One is here land acquisition జరుగుతున్నప్పుడు where you have to go? You have to go and get the proper consent of Gram Sabhas. And also when you are doing mining projects కి ఒకవేళ కావాలి అనుకుంటే you have to first take the consent of Gram Sabhas. And also for your management of community reserves, and also for protection of tribal customs, and also languages. This is the importance of PISA Act. Eppudu vachindi PISA Act? It has been come in the year 1996. Gram Sabhas is very important, and PISA Act is also very important for the exam. Okay, and the last editorial what is telling us about the, there are chaala editorials unnayandi, chaala things it has been given on curbing young adults on social media. ఇది ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసుకున్నాము. వాట్ ఇస్ ద ఇష్యూ ఇస్ బేసికల్లీ incumbent Prime Minister of UK Keir Starmer recently announced a policy to ban social media for children under 16. బ్యాన్ చేసి ఏమవుతుంది, దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా, అసలు సోషల్ మీడియాని బ్యాన్ చేయాలా అండర్ 16 వాళ్ళకి? వాట్ ఇస్ ద ఇష్యూ? సో బేసికల్లీ children learn from social media more. The day-to-day activities, even today you can see in YouTube, small children, they are posting the things. Mari వీళ్ళు యూజ్ చేసే సోషల్ మీడియాని బ్యాన్ చెయ్యాలా ఆర్ రెస్ట్రిక్ట్ చెయ్యాలా? వాట్ వీ షుడ్ డూ? ఫస్ట్, దేర్ ఆర్ మెనీ అట్రాక్షన్స్. దట్ ఇస్ ఫన్ మీమ్స్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, షార్ట్ వీడియోస్ చేసుకోవచ్చు, న్యూస్ చూడొచ్చు. కానీ అట్ ద సేమ్ టైం వాట్ ఇస్ హ్యాపెనింగ్? సైబర్ బుల్లింగ్, fake news, addiction is becoming more, online predators and harmful content. So దీనికి ఏం చేసింది? ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, కెనడా, మలేషియా, ఇండోనేషియా, యునైటెడ్ కింగ్డమ్, what did they do? Age restrictions. And also what they're doing, they're banning social media for 16 years of age people, below 16 years of age. So is restriction ante restrict cheyadam, ban cheyadam is ultimate solution? The author is telling no, it's not the ultimate solution. He has mentioned 15 problems. Why do government want a ban? Why do government want a ban? To protect its citizens, to protect its children. Now, isn't social media useful? Yes, obviously it is useful to know the news and those all updates.
వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది మన ఎంటర్టైన్మెంట్ కైనా రిజాయిస్ కైనా సరే, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ తెలుసుకోవడానికైనా సోషల్ మీడియా ఇస్ హెల్ప్ఫుల్. Now, is social media really a classroom? Maybe. Nowadays, children are learning from social media platforms a lot. Does social media harm every child? Maybe, may not be. Not every child. I can't tell an extreme statement, but maybe it may harm every child, yes. Who is more vulnerable? Children are more vulnerable. Women are more vulnerable. Okay. Can a ban actually work? No, it cannot work. What to do? What to do is the thing you have to know. Ensure that all the apps are having transparency in nature. And China ఏం చేసింది అంటే బేసిక్గా టైం రెస్ట్రిక్షన్ని పెట్టడం జరిగింది అన్నట్టు. చిల్డ్రన్స్ ఇలాంటి కొన్ని యాప్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఇంత వరకు మాత్రమే దే కెన్ యాక్సెస్ ది యాప్. ఇఫ్ ఇట్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ 1 hour, ఆఫ్టర్ 1 hour ద యాప్ స్టాప్స్ ఇమీడియట్లీ. కానీ దాన్ని బైపాస్ చెయ్యొచ్చు. సింప్లీ ఐమ్ బైపాసింగ్ ఇట్. అండ్ ఇఫ్ I have to give the age concern కదా. Now my data is being leaked, my privacy is getting disturbed. The platform who are using that will know my every detail. So increase transparency. Clear? That is what is telling to the app platform givers. That is app givers. And also safer by design. Please make an app which is very safe to use to the children. వాళ్ళ ప్రైవసీ డిస్టర్బ్ అవ్వకుండా, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎవరికి పాస్ ఆన్ అవ్వకుండా, ఎలాంటి సైబర్ బులింగ్ జరగకుండా, ఎలాంటి థ్రెట్ రాకుండా అలాంటి సేఫర్ యాప్స్ ని క్రియేట్ చేయండి అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఆల్సో ప్రొటెక్ట్ చిల్డ్రన్స్ ఫ్రమ్ హార్మ్, ద సేమ్ వాట్ ఐ హావ్ టోల్డ్. క్రియేట్ ఎ స్ట్రాంగ్ ప్రైవసీ ప్రొటెక్షన్. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రైవసీ. ఇట్స్ ఆల్ అబౌట్ డేటా లీక్. స్టాప్ డేటా లీకేజ్. Okay, stop harmful content, stop privacy, give privacy, enhance privacy, age appropriate experiences, no targeted ads, no harmful content, and also increase the accountability by the app givers. Increase the accountability. This is what the article is telling. Either you ban or you keep any restrictions, that is not the useful thing. Don't blame children for what the app is doing. Okay. If your privacy is disturbing, then contact the app. App should give this all. App should be like transparency and enhanced really. It has to implement the safer measures. It has to protect children from harm, strong privacy protection, age-appropriate experiences, and also accountability and enforceability is very much important by the app givers. So these are the articles which are very useful for exam. Every article is in detail, so read it. Have a look at it. Try to make notes from that, and also preliminary ki chaala important aina articles ivvadam jarigindi. Clear? So please do have a look at that. Thank you. Have a good day. That's all for today.